భయ్యా, హిందూ ధర్మాన్ని చాలా హేళన చేస్తున్నారు. 1803లో బూందీతో మొదలైన కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం అది చాలా ఫేమస్ అయింది. మన వరల్డ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇందులో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఆ ప్రసాదంలో జంతువుల మాంసంతో వచ్చే కొవ్వును కలుపుతున్నారు అనేది అయితే చాలా వైరల్ అవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు ఇదే చేశారు. కల్తీ నెయ్యిని వాడారు అని మొదట్లో కేసులు అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసినా కూడా ఇప్పుడు ఈ విషయం చాలా ఇదవుతుంది. ఇంతమంది హిందువులు ఉన్న దేశంలో, హిందూ మతం ఉన్న దేశంలో ఇలాంటివి జరగడం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఒక సీఎం కి తెలియకుండా జరిగాయా? టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి మీద అండ్ ఈవోగా ఉన్న ధర్మన సంథింగ్ ఆయన మీద కేసు అయితే పెట్టడం జరిగింది. చాలా మంది గుంటూరులో కావచ్చు, కొన్ని చోట్ల ఆంధ్ర బంద్ చెయ్యాలి, హిందువులంతా ముందుకు రావాలి, ఐకమత్యంతో అందరం కలిసి చేయాలి, దీన్ని మనం పోరాటం చేయాలి, ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అనే విధంగా దీన్ని చాలా మంది పోరాడుతున్నారు. అలాగే మన సెలబ్రిటీస్ కూడా చాలా మంది స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ పూనం కౌర్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. హిందూ ధర్మాన్ని ఎంత హేళన చేస్తున్నారు ఎందుకు అనే విధంగా ఆవిడ ట్వీట్ అయితే చేశారు. వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఇలా జరుగుతుంది, ఇది ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం, హిందూ ధర్మాన్ని వాళ్ళు ఇది చేశారు అనే విధంగా ఆయన మాట్లాడితే దీని మీద మన ప్రకాష్ రాజ్ గారు అయితే కౌంటర్ ఇచ్చారు. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కన్నా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని శిక్షించడం చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. హిందూ ధర్మం గురించి మాట్లాడితే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి అనే వేలో ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనికి మన మంచు విష్ణు గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో తెలుసు, ఒక హిందువుల గురించి ఒక హిందూకి బాగా తెలుసు. సో మీరు ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే, బికాస్ ప్రకాష్ రాజ్ గారు ఒక క్రిస్టియన్, సో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలు అన్నట్టు మంచు విష్ణు గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనన్నిటిని బేస్ చేసుకుంటే చాలా మంది అంటున్న మాట ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ మతానికి సంబంధించింది. దీనికి మీరు చైర్మన్ గా ఒక క్రిస్టియన్ ని పెట్టినప్పుడే ఆ ధర్మం నశించింది. ఒక క్రిస్టియన్ వేలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సీఎం కూడా క్రిస్టియనే ఆ టైంలో అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. యూట్యూబ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, చాలా గోల్ అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకుంటే ఇది నిజమా కాదా అనేది అయితే ప్రూవ్ అవ్వాలి. బేసిక్ గా ఆ లడ్డూని గుజరాత్ యూనివర్సిటీ వాళ్ళు టెస్ట్ చేసే ఏమి యూజ్ చేశారో ఆ లడ్డూలో ప్రిపేర్ చేయడానికి ఏదైతే యూజ్ చేశారో దాన్ని అయితే ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాని బేస్ మీదే ఈ ఇష్యూ అంతా నడుస్తుంది. ఓవరాల్ ఈ కంటెంట్ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. హిందూ ధర్మాన్ని హేళన ఎందుకు చేస్తున్నారు? అదే ప్రభుత్వం ఉన్న టైంలో హిందూ దేవాలయాలను చాలా వరకు ధ్వంసమయ్యి హిందూ మతాన్ని ఎందుకు ఇంత అవహేళన చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? ఈ ఇష్యూ నిజమా కాదా? నేను కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దేవస్థానాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. వెళ్లి తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది, గుండు కొట్టించుకున్నాను. నేను కూడా ప్రసాదం తిన్నాను. నాకైతే ఇప్పుడు చాలా ఇదనిపిస్తుంది, అరే జంతువుల మాంసంతో కలిపిన కొవ్వుని ఎందుకు కలిపారు? ఇది ఒకప్పుడు హిందువులు చంపడానికి బుల్లెట్లలో పంది నుంచి వచ్చే కొవ్వుని కలిపి ప్రయోగించేవాళ్ళు బ్రిటిషర్స్. అసలు లడ్డూలో విష పదార్థమైన దాన్ని కలపడం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. దీని వల్ల ఎంత మంది ఎఫెక్ట్ అయ్యారో ఏంటో ఏం తెలియదు. మేబీ దీని వల్లే చాలా జరుగుతున్నాయి. ఏదైతే వీళ్ళు చేసిన తప్పుల వల్లే మనకు దేవుడు కోపపడి ఇలా చేస్తాడని కూడా చాలా మంది అంటున్నారు. నిజమా కాదా అనేది మీరేమనుకుంటున్నారు అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.